సాధారణంగా ఏదైనా ఒక వస్తువు మనం మర్చిపోతే కంగారు పడతాం కదా, అది ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటుంది. ప్రభు యేసు పరిచర్యలో కూడా అలాగే జరిగిందండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనములో శిష్యులు రొట్టెలు తెచ్చుటకు మర్చిపోయినట్లుగా వ్రాయబడింది. సాధారణమే, ప్రభు పరిచర్యలో కూడా జరిగింది. అయితే ప్రభు ఒక అద్భుతమైన సంగతి చెప్పాడు. ఏంటంటే 16వ అధ్యాయం 9-10 వచనాలలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైగా పంచానే, అది జ్ఞాపకం చేసుకునండి. 7 రొట్టెలు 4,000 మందికి పంచానే, అది జ్ఞాపకం చేసుకోనండి. మనం మర్చిపోయింది జ్ఞాపకం చేసుకోవాలనుకుంటాం, కాదంట. మర్చిపోవడం మానవ స్వభావమే. అయితే దేవుడు చేసిన ఉన్నాయే అవి మర్చిపోవద్దు. దేవుడు చేసిన అద్భుతాలు ఉన్నాయే అవి మర్చిపోవద్దు. దేవుడు కోరేది మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి ఉన్నాయి. ప్రభు రాత్రి భోజనం, కొన్ని సంఘాల్లో ప్రభు బల్ల కార్యక్రమం అంటారు. ప్రభు చెప్తాడు, నన్ను జ్ఞాపకం ఉంచుకున్నట్టుకే దీనిని చేయుడు అన్నారు. మనము ప్రభువును జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ప్రేమైన వాళ్ళారా, మన జీవితం అంతటిలో ఆయనను మాదిరిగా, ముఖ్యంగా ఆయన కలువరి ప్రేమ, అది చాలా గొప్ప జ్ఞాపకం అండి. మిగిలినవి మర్చిపోయినా పొందవచ్చు, ప్రభు సమకూరుస్తాడు. మరచిపోయిన వాటి కంటే మరచిపోకూడనిది ఒకటి ఉంది, అదే ప్రభు యొక్క ప్రేమ, కలువరి ప్రేమ. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్.